ఎవరికిద్దాం ఏమి చేద్దాం వ్యాపారాన్ని ఎవరికిద్దాం వ్యాపారాన్ని ఏమి చేద్దాం వ్యాపారాన్ని ఎవరికిద్దాం వ్యాపారాన్ని. ఇంతకీ వ్యాపారం అంటే మీకు తెలుసా? ఏంటి బిజినెస్? ఏంటి తెలీదా నీకు? క్రిస్మసా? బిజినెస్ కాదు, బిజినెస్. బిజినెస్ బిజినెస్. అనగనగా లంకేశ్వరం అనే గ్రామంలో నాంచారయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఎవరు? లంకేశ్వరం. ఎవరున్నారు? నాంచారయ్య. నాంచారయ్యకి ఒక వ్యాపారం ఉండేది. అతను చాలా ధనవంతుడు కూడా. ధనవంతుడే కాదు, చాలా మంచివాడు. మీలాగా అందరికీ సహాయం చేసేవాడు. ఒకరోజు నాంచారయ్యకి చెప్పడం మర్చిపోయాను. నాంచారయ్యకి 3 కొడుకులు. ఎంతమంది? 3. ఒకటో వాడి పేరు లక్ష్మణ్, రెండో వాడి పేరు జగదీప్, మూడో వాడి పేరు నారాయణ. ఒకటో వాడి పేరు ఏంటి? నారాయణ. హరినా కాదు, లక్ష్మణ్. రెండో వాడి పేరు, మూడో వాడి పేరు బాగా గుర్తుంది. నాంచారయ్య బాగా మొసలోడైపోతున్నానని వాళ్ళ వ్యాపారాన్ని తన కుమారుకి ఇద్దామని ఇలా అంటాడు. నాయనా, నేను బాగా ముసలివాడిని అయిపోతున్నాను. ఈ వ్యాపారం సరిగ్గా చూసుకోలేకపోతున్నాను. కావున ఈ వ్యాపారాన్ని మీకే ఇద్దామనుకుంటున్నాను. కాకపోతే ఆ వ్యాపారాన్ని మీ ముగ్గురు కాకుండా ఒకరికే ఇవ్వాలనుకుంటున్నాను. ఎవరైతే నా మాట వింటారో, ఎవరైతే మంచి పనులు చేస్తారో, ఎవరైతే రూపాయి కూడా వృధా చేస్తారో వాళ్ళకి ఇస్తాను. నాన్నగారు, వ్యాపారమా? సరే, ఆ వ్యాపారం నాకు ఇవ్వండి. ఈ జగదీప్ నారాయణ కన్నా నేను బాగా తెలివైనవాడిని, కావున ఆ వ్యాపారం నాకు ఇచ్చారు. లేదు నాన్నగారు, ఆ లక్ష్మణ్ నారాయణ కన్నా నేను బాగా తెలివైనవాడిని. నేను మ్యాథ్స్లో వీక్, వీడు ఫిజిక్స్లో వీకు. నేను అన్నింటిలో తిట్టా, కాబట్టి ఆ వ్యాపారం నాకు ఇవ్వండి అని వాళ్ళిద్దరూ ఆ వ్యాపారాన్ని నాకు కావాలని నాకు ఇద్దరు కొట్టుకుంటారు. అప్పుడు నాంచారయ్య ఆ వ్యాపారాన్ని ఎవరికి పోలో నేను రేపు చెప్తా అని వాళ్ళు పంపించేస్తాడు. నాంచారయ్య రాత్రంతా బాగా ఆలోచించి ఎవరికిద్దాం, ఏం చేద్దాం, ఎవరికిద్దాం వ్యాపారాన్ని, ఏమి చేద్దాం వ్యాపారాన్ని, ఎవరికిద్దాం వ్యాపారాన్ని, ఏమి చేద్దాం వ్యాపారాన్ని అని నాంచారయ్య రాత్రంతా బాగా ఆలోచించి మళ్ళీ మరుసటి రోజు పొద్దున్న వాళ్ళు పిలిపించి ఇలా అంటాడు. ఈ వ్యాపారాన్ని మీకు ఇచ్చే ముందు ఒక పరీక్ష ఏంటంటే గారు, పరీక్ష. ఆ పరీక్షలో ఎవరైతే విజయం పొందుతారో వారికి ఈ వ్యాపారాన్ని ఇస్తా. ఆ పరీక్ష ఏంటంటే మీ ముగ్గురికి ₹1 ఇస్తా. ఆ రూపాయిని ఎవరైతే మంచి పనులు వాడతారో, ఎవరైతే ఆ రూపాయిని సద్వినియోగం చేస్తారో వారికి ఇస్తా. సరే నాన్నగారు, మీరు చెప్పినట్టుగా వింటాం అని ఆ ముగ్గురు ఆ రూపాయిని సాయంత్రంలోగా ఒక మంచి పని చేసి ఖర్చు పెడేస్తారు. ఆ మరుసటి రోజు సాయంత్రం మళ్ళీ నాంచారయ్య వాళ్ళతో ఇలా అంటాడు. మీ ముగ్గురు ఆ రూపాయిని ఖర్చు పెట్టేశారా? ఖర్చు పెట్టేశారు నాన్నగారు. సరే అయితే లక్ష్మణ్ ఇలా రా. నాన్నగారు చెప్పండి, లక్ష్మణ్ ఆ రూపాయి ఏం చేసావు? నాన్నగారు, ఏం చెప్పినట్టుగానే ఆ రూపాయిని ఖర్చు పెట్టేశా. అదే ఏం చేసావు? నాన్నగారు, మీరు ఆ రూపాయి ఇచ్చారు కదా, ఆ రూపాయిని తీసుకొని మన ఊరు రామాలయం ఉంది కదా, అక్కడికి వెళ్ళి మీరు బాగుండాలని, మీరు ఆరోగ్యంగా ఉండాలని మేమే పూజ చేసి ఆ పంతులు గారికి ₹1 దక్షిణ వేశా. సబాష్. ఇంకా జగని, నువ్వేం చేసావు నాయన? నాన్నగారు, నేను మీరు చెప్పినట్టుగానే ఆ రూపాయిని మంచి పని చేసి ఖర్చు పెట్టేశా. ఏం చేసావు? నాన్నగారు, ఆ రూపాయిని ఏం చేశానంటే నేను మా ఊరు రామాయణం ఉంది కదా, అక్కడికి వెళ్తే మెట్ల మీద ఒక అడుపులోని చూసినట్టునే నా మనసు బాగా మనసు కరిగింది. వాడి బట్టలని చిరిగిపోయి ఉన్నాయి. కాబట్టి ఆ రూపాయి అతన్ని దక్షిణగా వేశా. దక్షిణగా వేసావు, భలే. నారాయణ, నువ్వేం చేసావు నాయన? నాన్నగారు, ఒక్క క్షణం తీసుకోండి. రూపాయి ఖర్చు పెట్టలేదా?
నాన్నగారు మీరు చెప్పినట్టుగానే ఆ రూపాయిని ఖర్చు పడేశాను. మరి ఈ రూపాయి నాన్నగారు అదేంటంటే మీరు ఇచ్చిన రూపాయి నేను ఖర్చు పెట్టేశా. ఎలా ఖర్చు పెట్టానంటే ఆ రూపాయిని తీసుకొని పక్క ఊరికి వెళ్ళా. అక్కడ ఒక అతను మామిడికాయలు అమ్ముతున్నాడు. అతని దగ్గరికి వెళ్ళి ₹1 చొప్పున 2 మామిడికాయలు తీసుకున్నా. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఏముంది నాన్నగారు, ఆ 2 మామిడికాయలు తీసుకొని మన ఊరికి వచ్చా. వచ్చిన తర్వాత ఆ మామిడికాయని ₹1 చొప్పున 2 మామిడికాయలు ₹2కి అమ్మా. తర్వాత తర్వాత ఇంటికి వస్తుండగా ఒక చిన్నపిల్లవాడు ఆకుతో ఏడుస్తున్నాడు. పాపం నాకు జాలేసి నా చేతిలోంచి ₹1 తీసుకొని రూపాయిలో ₹10 ఒక రొట్టె మీద కొన్నా. తర్వాత తర్వాత ఆ రొట్టె పక్క ఆ చిన్నపిల్లవాడికి ఇచ్చా. వాడు బాగా సంతోషపడ్డాడు. ఇంకా మిగతా ₹10 మన దేవుడు ఉండిలో వేసా. ఎంత పని చేస్తున్నారైనా. అంతేకాదు నాన్నగారు మీరు ఇచ్చిన రూపాయి మీకే ఇచ్చేసా. అంతేకాదు నాన్నగారు మీరు చెప్పినట్టుగానే ఈ రూపాయిని నేను సద్వినియోగం చేశా, అలాగే ఖర్చు పెట్టలేదు, అలాగే మంచి పని చేశా కూడా. చూసారా లక్ష్మణ్ జరిగి నారాయణ చేసిన పని. సరే నారాయణ, నువ్వే ఈ పోటీకి గెలిచావు కాబట్టి ఈ వ్యాపారం నీకేస్తున్నా. అలాగే నాన్నగారు మీరేమీ బాధపడకండి. నారాయణ చక్కగా వ్యాపారం బాగా చూసుకుంటాడు, అలాగే మనందరినీ కూడా బాగా చూసుకుంటాడు. ఏమంటారు? అలాగే నాన్నగారు. అలా నాచారయ్య తన వ్యాపారాన్ని నారాయణకి ఇస్తాడు. ఆ లాస్ట్లో అందరితో హ్యాపీగా ఉంటూ ఉంటాడు. ఎవరికిద్దాం వ్యాపారాన్ని.